హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక విషయం ఏంటంటే, మా చర్చిలో 3 days మీటింగ్స్ అయితే జరిగినాయండి. ఆ విషయాలు 3 days ఎలా జరిగినాయి, ఏంటి, దైవజనులు ఎవరెవరు వచ్చారు, ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపించాలి ప్లస్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా 3 రోజులు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగినాయి అనమాట అండి. చాలా సంతోషం. ఆ సంతోషకరమైన మీటింగ్స్లో నేను కూడా పాల్గొనడం ఇంకా చాలా సంతోషం అనిపించింది. సో ఇకైతే ఫస్ట్ రోజు అనమాట అండి ఇది. నేను 3 daysకి కూడా ఒక్కటే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ రోజు అయితే మా చర్చి కోయర్ వారి యూత్ ఒక 2 songs, అలాగే సీనియర్ గ్రూపు ఒక 2 songs పాడైతే వినిపించడం జరుగుతుంది అనమాట. నేను సౌండ్ ఉంచాను ప్లస్ నా వాయిస్ కూడా ఇస్తున్నానండి, 2 కూడా ఇస్తున్నాను. సో మీరందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నానండి ఈ వీడియోని. సో ఇకైతే చక్కగా మంచిగా అండి, చాలా బాగా జరిగినాయండి మీటింగ్స్ అనేవి. చాలా సంతోషం. ఇక పాడుతున్నారు చక్కగా అన్ని. మొదటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, అలాగే లాస్ట్ రోజు ఎవరు వచ్చారు, ఎంత బాగా జరిగింది, నేను దేనిలో పార్టిసిపేట్ చేశాను అనేది నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇలా దేవుని పరిచయంలో, దేవుని మీటింగ్స్లో నేను పాల్గొనడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు పాడిన తర్వాత, సీనియర్లు అయిపోయిన తర్వాత సిస్టర్ వెనిలా గారు కూడా పాడటం జరిగిందనమాట. దేవుడికి ఆవిడకి ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవుడికి వందాలండి. చాలా మంచి వాయిస్ అనమాట. దేవుడి పాటలు చాలా చాలా అద్భుతంగా పాడుతుంది తను కూడా. దేవుడు ఇంకా తనను దీవించేలాగున అనేకమైన పాటలు పాడే బిడ్డగా ఉంటాయి, సహాయం చేయలాగున. చాలా సంతోషం అండి. చాలా చాలా హ్యాపీగా అండి. మొదటి రోజు మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. దైవ సేవకులు మజిలీ జోసెఫ్ గారు అండి ఫస్ట్ రోజు ప్రసంగం అయితే అసలు చాలా బాగా చెప్పారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది అనమాట. చాలా సంతోషం. అలాగే చాలామంది కూడా వచ్చారండి. చాలామంది వచ్చారనమాట. ఈ దేవుని పరిచయంలో, ఈ దేవుని మీటింగ్స్లో పాల్గొనడం అనేది నిజంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా వందనాలు తెలియపరుచుకుంటూ మన ఛానల్ ద్వారా, అలాగే వచ్చిన బిడ్డల కుటుంబాలు కూడా దేవుడు దీవించలాగిన ఇలా పెట్టే మీటింగ్స్కి అందరూ ఇలా తండోపతండాలుగా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలా మా చర్చి మీటింగ్స్కి ఇలా అందరూ వచ్చినందుకు మా చర్చి తరఫు నుంచి, అలాగే నా ఛానల్ తరఫు నుంచి, నా తరఫు నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. చాలా సంతోషం. ఫస్ట్ రోజు మజిలీ జోసెఫ్ గారు వచ్చారనమాట. చాలా బాగా చెప్పారు ప్రసంగాన్ని. దేవుడి మాటలు విని, అలాగే దేవుడు ఆశీర్వాదాలు తీసుకొని ఆ రోజు మొదటి రోజు చక్కగా చూసుకుని మీటింగ్స్ని ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. అలాగే రెండో రోజు కూడా అండి. రెండో రోజు ఇంకా బాగా జరిగింది. అసలు రెండో రోజు అసలు ఇంకా చాలా సంతోషంగా జరిగిందండి. డే బై డే చాలా చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా జరగడం నిజంగా దేవుని మహిమకరంగా జరగడం, నిజంగా దేవుడు అలా జరిగిస్తాం నిజంగా అండి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. రెండో రోజు కూడా యూత్ 2 పాటలు పాడటం జరిగింది. అలాగే సీనియర్ గ్రూప్ 2 పాటలు పాడటం జరిగింది అనమాట. అదే రెండో రోజు దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి నేను కూడా ఒక పాట పాడటం జరిగిందండి. నిజంగా చాలా సంతోషం. అంత పెద్ద సభలో, అంత పెద్ద మీటింగ్లో దేవుడు నాకు పాడే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా దైవజనులు, మా పాస్టర్ గారు కూడా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన ఛానల్ తరఫు నుంచి, నా తరఫు నుంచి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. చాలా చాలా సంతోషం. ఆ సన్నిధిలో, ఆ మీటింగ్లో అంత పెద్ద స్టేజ్ మీద అంత పెద్దవాళ్ళ ముందు వెళ్ళి పాడటం అనేది మామూలు విషయం కాదనమాట. సో నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా ఒక పాట అవ్వడం ఆ మీటింగ్స్లో అనేది ఇంకా చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా పరిచర్లో పాల్గొనేలాగా, అలాగే ఇంకా నేను ప్రేయర్లో ఇంకా బలపడేలాగా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయండి. చాలా సంతోషం అనమాట. ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా పెట్టడానికి నాకు ఇంకా శక్తిని, బలాన్ని కూడా దేవుడు ప్రసాదించలాగా నా గురించి ప్రేయర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మంచి వీడియోస్ పెడుతున్నానండి. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకా చాలా సంతోషం అనమాట. ఇంకా ఇలాగే మంచి వీడియోస్ తీసి నేను మీకు
పెట్టడానికి మీరు నాకు ఆ ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషం అనమాట. నాకు నచ్చిన పాట నేను పాడటం జరిగిందండి. నేను ఎప్పుడు అవకాశం వచ్చినా ఎక్కువ సార్లు నేను ఈ పాటనే పాడతాను అనమాట. అందుకే అదే పాటని నేను రెండో రోజు ఆ స్టేజ్ మీద పాడటం జరిగిందనమాట. చాలా బాగా పాడాను అని నేను అనుకుంటున్నాను. ఎలా పాడాను ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కనుక మన వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మీ లైక్ అనేది ఇంకా ఒక 4-5 మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అనమాట. కంపల్సరీగా లైక్ అనేది మర్చిపోవద్దు అనమాట. సో నాకు చేతనైనంత వరకు నేను తీయగలిగినంత వరకు నేను వీడియో అయితే తీయడం జరిగిందనమాట. ఎక్కువ నేను కనపడనండి, ఎందుకంటే వీడియో తీసుకున్నది నేనే కాబట్టి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ప్రత్యేకంగా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, నేనే తీసుకోవాలన్నమాట. సో అందుకని నాకు చేతనైనంత వరకు నేను ఆ 3 days కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. బట్ వీడియో అంతా కూడా మీరు చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. చాలా సంతోషంగా అనిపించిందండి, నిజంగా చాలా సంతోషం అనిపించింది. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. 3 రోజుల ప్రసంగాలు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మొదటి రోజు మగిరి జోసఫ్ గారు అద్భుతంగా చెప్పారు. రెండో రోజు మన దైవజనులు ఎదురుమండి మోజేస్ గారండి అస్సలు బాగా చెప్పారండి. అసలు చాలా సంతోషం అనిపించింది. రెండో రోజు ప్రసంగం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అయ్యారు చాలా బాగా చెప్పారు. ఎవ్వరు కూడా అయ్యగారి ప్రసంగం అయ్యే వరకు కూడా ఎవ్వరు లేచి వెళ్ళటం జరగలేదనమాట. అంత బాగా చెప్పారండి ఆయన. అలాగే అది కొన్ని చూడండి, ఫోటోలో మీకు క్లియర్గా కనిపిస్తున్నారో లేదో నాకు తెలియదులే, కానీ నేను చెప్తున్నాను కానీ నేను తీయగలిగినంత వరకు నేను తీసాను అనమాట. సో ఆ రోజు రెండో రోజు ప్రసంగం అయితే నిజంగా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా చెప్పారు అయ్యగారు కూడా. రెండో రోజు కూడా ఇలా దేవుని మీటింగ్లో నేను ఆ సన్నిధిలో నేను పాల్గొనడము, నేను కూడా ఒక పార్ట్ అవ్వడము ఆ మీటింగ్స్లో చాలా సంతోషం అనమాట. అలాగే మూడో రోజు కూడా అలాగే ఇదే విధంగా నేను పాల్గొనడం అనేది నిజంగా ఆ 3 రోజులు కూడా దేవుడు నాకు అవి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా దాన్ని మీరు తీసుకుంటున్నందుకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇటు దేవుడి గురించి పెట్టినా అలాగే మామూలుగా పెట్టినా సరే అది నా ప్రొఫెషన్ కాబట్టి నేను అట్లా పెడతాం జరుగుతుందన్నమాట. మీరు ఎవ్వరు కూడా వేరే విధంగా ఆలోచించొద్దండి అసలు. దయచేసి చాలా సంతోషం మీరు ఈ విధంగా నన్ను ఒక మీ మనిషిలాగా అనుకొని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం అనమాట. చాలా హ్యాపీనెస్ అనిపించింది. మూడో రోజు అనమాట ఇది. మూడో రోజు కూడా తీయడం జరుగుతుంది అనమాట. నేను కూడా కనపడాలి కదా అని చెప్పేసి మా చర్చిలో మా అమ్మగారు అనమాట, ఆయమ్మతో మా అమ్మగారిని చాలా సీనియర్ అండి ఆవిడ, మా చర్చిలో మనిషి. సో ఇక అట్లా వీడియో మేము తీసుకున్నాం అనమాట. ఏదైనా మాడపడుచు అలాగే మా అత్తగారు కూడా కూర్చున్నారు. ఇంకా జనం రాలేదు, వస్తున్నారండి, జనం వస్తున్నారనమాట. పాటలు పాడుతున్నారు పాడేవాళ్ళు. అలాగే మూడో రోజు ప్రసంగానికి మన అనిల్ కుమార్ గారండి, మన దిగంతక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడి గారు వచ్చారనమాట. అనిల్ కుమార్ గారు, ఆయన కూడా ప్రసంగం చాలా బాగా చెప్పారు. అలాగే మంచి పాటలు పాడి 2 వినిపించారు. దేవుని మాటలు చెప్పి మీరు ఇలా ఉండాలి, మీరు అందులో లేరు, మీరు ఆల్రెడీ అని నేను మీకు ప్రత్యేకంగా వివరించి చెప్పట్లేదు, మీరు ఇలానే ఉండాలి అని కొన్ని తీసుకొని మాకు చక్కగా మాకు అర్థమయ్యేలాగా ఆయన మాకు వాక్యం చెప్పడం జరిగిందనమాట. అది కూడా చాలా సంతోషం అనిపించిందండి. మూడో రోజు అయ్యగారు కూడా రావడం, అనిల్ కుమార్ గారు కూడా రావడం, అలాగే మంచి పాటలు మంచి ప్రసంగాన్ని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. వీడియో కంటిన్యూ అవుతుందండి, నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. అంత వాయిస్ ఇచ్చి మిమ్మల్ని బోర్ కొట్టించాలని నేను అనుకోవట్లేదు అనమాట. సో వీడియో అలాగే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే దేవుని ఆశీర్వాదాలు తీసుకోండి. మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. తప్పకుండా మీరు మాత్రం ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. సో మీరు లైక్ అనేది చేయండి. అలాగే ఇంకా నచ్చితే కనుక షేర్ కూడా చేయండి కంపల్సరీగా. అలాగే మాటలు పడి మర్చిపోయాను, మన అనిల్ కుమార్ గారు అయితే రావడం జరిగిందనమాట. ఆయన అయితే వచ్చేసేసారండి, ప్రసంగానికి టైం అయిపోతుందని చెప్పేసి అని వచ్చారనమాట. ఇక అప్పటిదాకా పాటలు చాలా మంది పాడారు, చాలా సంతోషం. మంచి పాటలు పాడారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వరాన్ని బట్టి
దేవుడు ఆ బిడ్డలందరినీ కూడా దీవించలాగున చాలా సంతోషం అనమాట. ఇక ఆయన వచ్చేసారు, ప్రసంగానికి టైం అయిపోతుంది. అలాగే చక్కగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అనిల్ కుమార్ గారు వచ్చారు అంటే మన వైఎస్ గారి అల్లుడు కాబట్టి ముందు నుంచి ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత అనేది పోదనమాట మనసులో నుంచి, అలాగే ఉంటుందన్నమాట. ఆయన మా మీటింగ్స్కి సెకండ్ టైం అనమాట అండి ఇది రావడము. ఇక ఆయన చక్కగా స్టేజ్ మీదకి ఆహ్వానించారు ఆయన్ని, మరేమో ఆయన్ని కొంచెం సన్మానించారు. అలాగే మా చిన్నపాష గారు కూతురికి, మా చిన్నపాష గారికి పాప పుట్టిందనమాట. ఆ పాపకి కూడా ఆ 3వ రోజు నైట్ నామకరణం కూడా జరిగిందనమాట అండి. పాప పేరు వచ్చేసి ఆశ్చర్య అని చెప్పేసి అని పెట్టారు పేరైతే. అది కూడా చాలా సంతోషం అనిపించిందండి, నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఎలా చెప్పాలి మీకు, నిజంగా అండి అసలు ఇలా పాల్గొంటాం దేవుని పరిచర్లో, దేవుని మీటింగ్లో ఇలా వచ్చి ఈ రీతిగా ఈ విషయాలు నేను మీకు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషం అనమాట. జనం కూడా చాలా బాగా వచ్చారండి, చాలా చాలా బాగా వచ్చారనమాట. ఎక్కడా కూడా వేసిన చైర్స్ ఎక్కడా కూడా ఖాళీ లేకుండా, ఎక్కడ కూడా ఒక్క చైర్ కూడా ఖాళీ లేకుండా అందరూ చక్కగా వచ్చి కూర్చొని చక్కగా విన్నారనమాట దేవుని మాటలు. చాలా సంతోషం అండి. ఆయనకి జరిగిన సన్మానమే కానీ, లేకపోతే మంచి భాష గారి కూతురికి జరిగిన నామకరణమే కానీ, ఆయన చెప్పిన ప్రసంగమే కానీ, ఆయన పాడిన పాటలే కానీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ విన్నారనమాట. అలాగే సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే చాలా సంతోషం అండి. నేను కొంచెం మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తాను, మీరు వీడియో అంతటిని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మ్యూజిక్ వస్తుంది, కంటిన్యూగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు దేవుడు మీతో మనతో మాట్లాడును గాక. ఆమేన్.
విశ్వాసం ఉంచు వారికి తీర్పు లేదు. మళ్ళీ చెప్తున్నా, అది నేను సమస్తము దేవుని నువ్వెక్కడికి వెళ్తా దుమ్ము లేపాల్సిందే. చేయాల్సిందే నువ్వు. గొప్ప కార్యాలు చేయాల్సిందే. ఏంటది? పిలిచి వాళ్ళకి ఏమిచ్చంట? నడిపింపబడి వారికి ఇచ్చిన అధికారం ఏంటిదో, వారికి ఇచ్చిన బాధ్యత ఏంటో, మీ ప్రణాళిక వారి పట్ల ఏంటిదో వారికి బయలుపరచమని, అది చేసి వారు ఆ ప్రణాళిక నడిపింపబడి మీ చిత్తాన్ని నెరవేర్చి వారు లాగా జీవించుదురు కాక ప్రకటిస్తారు. నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అది దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. దహించు అట్లైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు, నీకంటే బలమైన నీ ముందు నిలవలేరు మన ముందుకు. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. వాడని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను. ఈ భూమి మొత్తాన్ని నీ సొంతు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యమంతా నువ్వు అడుగేసే ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుకో స్వాధీనం, ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును. పాడైన రాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును. తన రాజ మకుటంగా తన రాజ దండంగా ప్రభు నిన్ను నియమించును. శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను. ఇక చేసుకో స్వాధీనం, take over.
రాకుండా తన చేయి తోడొచ్చి అభివృద్ధి కలిగించును. ఇక చేసుకో స్వాధీనం. ధననిధిని ప్రభు తెరచి ఎల్లప్పుడు సమృద్ధి నీకిచ్చును. తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును. ఇక చేసుకో స్వాధీనం. డిస్టర్బ్ అందరినీ దీవిస్తున్నాం చేస్తున్నాము. పెనమలూరులో అందరూ ప్రతి ఒక్కరూ రక్షింపబడుతురు కాక. ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషం సమాధానంతో నింపబడుతురు కాక. ఒక మాట ప్లీజ్ డోంట్ లుక్ టు యువర్సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకో. నువ్వు దేవుని ఇమేజ్. సో ఇక అండి చూశారు కదండి వీడియో అంతా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇక చక్కగా ఒక 2 పాటలు పాడి మమ్మల్ని అందరినీ సంతోషపరిచి ఇక అనిల్ కుమార్ గారు అయితే లాస్ట్ చివరి ప్రార్థన అయితే చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక నేను లాస్ట్ 3వ రోజు పరిచయలో అయితే నేను పాల్గొన్నానండి. 2 రోజులు నేను పాల్గొనలేకపోయాను. ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అనమాట. ఇక మా సంఘస్థులు అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ 3 రోజులు కూడా మా చిన్న పాస్టర్ గారు అలాగే పెద్ద పాస్టర్ గారు భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మా సంఘస్థులే కానీ అందరూ కూడా చాలా చాలా మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా అయిపోయిన తర్వాత తృప్తిగా తిని వెళ్ళారనమాట. అలాగే ఏర్పాటు చేసిన మా చిన్న పాస్టర్ గారిని అలాగే పెద్ద పాస్టర్ గారిని వాళ్ళ కుటుంబాలని వారి పిల్లల్ని దేవుడు దీవించలాగా బాగా జరిగినాయండి 3 రోజుల మీటింగ్స్ కూడా. ఇలా ఈ రకంగా ఎంత అద్భుతంగా ఎంత మహాద్భుతంగా జరిగిందనేందుకు దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక పాట అవడం ఇంకా చాలా చాలా సంతోషం అనమాట. ఈ మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అండి. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.